కలిసినప్పుడు మీకు ఎదురైన అనుభవాలు ఏంటండి? ఇప్పుడు అంజలిదేవి గారిని కలిసినప్పుడు కానీ ఇట్లా కొంతమందిని. వారు అంజలిదేవి మళ్ళీ లవకుశకి వెళ్ళాలి. లవకుశలో సీతాదేవి అంటే అంజలిదేవి. అది చాలా అసలు ఆ రకంగా ఆమె అప్పటికే ఒక విషయం చెప్పారు. ఆమె భర్తను ఎంతగా ప్రేమ, ఆదినారాయణరావు అంటే ఎంత ప్రేమ అండి ఆమెకు. అసలు సినిమాల్లో మనం అనుకుంటే ఏం ప్రేమ ఉంటుంది వీళ్ళకి అంటాను, కానీ ఆదినారాయణరావు గారు అంటే ఆమె ప్రాణం ఇచ్చేంత ప్రేమ అనమాట. ఆయన పుస్తకం ఒకటి ఏదో వచ్చింది, ఆ పుస్తకాన్ని పాఠ్యాంశంగా పెట్టాలని చెప్పి ఆమె నన్ను అడిగారు. తెలుగు యూనివర్సిటీ కానీ మరో చోట కానీ కొంత ప్రయత్నం జరిగింది, కానీ అది నేను నా వైపు నుంచి సఫలీకృతం కాలేదు. తర్వాత మా కాంటాక్ట్, నేను అసలు లవకుశలను కూడా కలిపినప్పుడు కూడా ఆమెను పిలుద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే ఆమెకు అనారోగ్యం ఉండింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కాంతారావు గారు వచ్చారు లవకుశ ఫంక్షన్కి. కాంతారావు గారు ఆ రకంగా అట్లా చేస్తూ వచ్చాం. కృష్ణవేణి గారికి మీరు 100వ పుట్టినరోజు వేడుక నిర్వహించారు కదా, ఇలాంటి వ్యక్తులు ఇంకెవరన్నా మీకు తారసపడ్డారా ఇప్పటివరకు? మీరు అంటే కృష్ణవేణి గారు 100 years ఒక మైల్ స్టోన్, అది ఒక 4-5 years క్రితం అనుకుంటానండి. 100 దాటిన వాళ్ళని కూడా ఒక 3-4 100 ఎవరు దాటిన వాళ్ళు 100 దాటి కూడా తమ పనులు తాము స్వతహాగా చేసుకుంటున్న వాళ్ళు, నడిచి స్టేజ్ మీదకి రాగలిగేవాళ్ళు. అంటే వాళ్ళకు స్ఫూర్తి. అదే 100 years వాళ్ళు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారనే సమాజానికి ఒక స్ఫూర్తిగా ఉంటుంది కదా అని చెప్పి ఆ కార్యక్రమం టేకప్ చేసామండి. దానికి శతవసంతం అనడానికి లేదు. అందుగా అప్పుడు మా గురువు గారు కేవీ రమణాచారి గారు ఆయన సజెస్ట్ చేశారు, పూర్ణాయుష్మాన్ భవ. ఆ టైటిల్, ఆ కార్యక్రమం అంటే ఇక పూర్ణం అంటే ఎంతో ఎంతైనా కావచ్చు. పూర్ణాయుష్మాన్ భవ అని పెట్టి ఒక 4 100 దాటిన తమ పనులు స్వయంగా చేసుకుంటున్న వాళ్ళు పిలవడం జరిగింది. అందులో కూడా ప్రముఖమైన వాళ్ళు కూడా ప్రముఖమైన వ్యక్తులే. నిరంజన్ రెడ్డి గారు మంత్రి గారు అప్పుడు, వారి తల్లి గారు తారకమ్మ వారి పేరు, ఆమె 101. కె రాఘవ గారు ప్రొడ్యూసరు, 102 అప్పటికి. అలాగే గిరిబాబు గారి తండ్రి 105. ఆయన ఇంత ఆరోగ్యం, నేను వెళ్ళి కలిస్తే వాళ్ళని నాకే ఆశ్చర్యం అనిపించింది అసలు. 105. అలాగే చింతమడక సీఎం గారి ఊరు చింతమడకలో ఒక ఆమెను తీసుకున్నాం. ఈ 4 తీసుకొని స్టేజ్ మీదకి వాళ్ళని ఆహ్వానించినప్పుడు కూడా వాళ్ళే నడుచుకుంటూ వచ్చారు స్టేజ్ మీదకి. అదొక అద్భుతమైన ప్రక్రియ. అంటే 100 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు అని జనాలకి చెప్పడానికి చేసిన ప్రయత్నం. సో ఆ రకంగా ఆ కార్యక్రమం మంచి ఆలోచన, అది చాలా వైవిధ్యం వైశిష్టం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, మనం ఎందుకు వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందకూడదు అనేది. ఇంతకీ మీ వయసు ఎంతండి? 73. 73 కూడా మీరు కూడా మంచి యాక్టివ్గా ఉన్నారు, అసలు పొట్టలేదు, సన్నగా నాజుగ్గా ఉన్నారు. ఆ రహస్యం ఏంటి? రహస్యం ఓన్లీ ఎప్పుడు ఆనందంగా ఉండడం అండి. ఆనందంగా ఉండడానికి మించింది ఆలోచన లేకుండా ఆనందంగా ఉండాలి. కానీ ఆలోచనలు అన్నిసార్లు స్టాప్ చేయడం కష్టం. బట్ ఎనీవే, ఏది చేసినా కూడా ప్రతిదీ అంతేనండి. ఒక్కడన్నా వైవిధ్యం చూపించాలి. ఒక వెరైటీ ప్రేక్షకులకు కావాలి. రొటీన్ సన్మానాలు, షాలో కప్పడం, దండ వేయడం, మూమెంట్, దీస్ ఆర్ ఆల్ రొటీన్ థింగ్స్. ఎవ్రీథింగ్ అందులో నేను చేసే దాంట్లో కూడా అది ఉంటుంది, కానీ ఒక వైవిధ్యాన్ని జోడిస్తాను దానికి. ఆ వైవిధ్యాన్ని జోడించి చేయడంలోనే ఆకృతికి. ఇంకోటి అండి, ఉన్న ఊరు కన్నతల్లి అంటారు, మరి మీ ఊరికి మీరేమైనా చేశారా? చాలా కరెక్ట్, చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రశ్న మీరు అడుగుతారా లేదా అనుకున్నారు. చాలా మంచి ప్రశ్న వేశారు సుందర్ గారు. మాది నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం అని ఇంతకుముందు చెప్పారు. శ్రీపురం అని గ్రామం, అది పెద్ద డెవలప్డ్ గ్రామం కాదు, పర్వాలేదు, మంచి గ్రామం. అక్కడ మంచి టెంపుల్ కూడా ఉంది, రంగనాయక స్వామి టెంపుల్ ఉందండి, చాలా టెంపుల్ ప్లేస్ అది. అక్కడ నేను ఉండే ప్లేస్ అంటే మేము మా తండ్రులు తాతలు ఉన్న పాత ఇల్లే అని దాన్ని కొంచెం రెనోవేట్ చేసి నేను లైబ్రరీ చేశానండి. దాన్ని డొనేట్ చేశాం. 275 గజాల ప్లేస్లో ఒక మంచి స్ట్రక్చర్ కూడా కట్టించి దాన్ని లైబ్రరీగా కన్వర్ట్ చేసాం. లైబ్రరీ రన్ అవుతోంది. కొన్ని కారణాల వల్ల లైబ్రరీ కొంచెం వెనకబడ్డాయి లైబ్రరీలు, కాబట్టి దాన్ని ఇప్పుడు వేరే ఇంకేదైనా పర్పస్ ఒక మంచి హెల్త్ సెంటర్ చేయాలన్న ఆలోచన ఉంది. బట్ ఇట్ ఇస్ ఆల్రెడీ డొనేటెడ్ టు ద గవర్నమెంట్, డొనేట్ చేసాం. అట్లాగే నేను చిన్నప్పుడు చదువుకున్న 5వ క్లాస్ వరకు చదువుకున్న నా ఊళ్ళో ఒక మెరిట్ స్టూడెంట్కి, అంటే 10th క్లాస్లో ఒక మెరిట్ స్టూడెంట్ని తీసుకొని ఎవ్రీ ఇయర్ ఒక 5,000 ఒక స్కాలర్షిప్ ఇస్తాను. నేను స్వయంగా వెళ్తాను. రేపు 26 జనవరి, ఎవ్రీ 26 జనవరి జెండా ఇదంతా ఉంటుంది కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ కూడా వస్తారు ఆ రోజు.
కాబట్టి అందరి సమక్షంలో ఈ స్కాలర్షిప్ దాదాపు నేను 25 years నుంచి అండి. ఎవ్రీ ఇయర్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఆఫ్టర్ మై డిమైస్ ఆల్సో. ఓకే. నేను వెళ్ళిన అవార్డు ఉంటుంది, మా పిల్లలు ఇస్తారు. సొంత ఊరికి కన్న ఊరికి ఏదో ఒకటి చేయాలి. నేను చదువుకున్న ఊళ్ళో ఎవరినో నేను కూడా ఒక మంచి ఎదుగుదల చూడాలి అనే ఒక, ఎందుకంటే హైదరాబాద్ ఎంతమంది ఉన్నా కానీ అందరికీ సొంత ఊరు అంటూ ఒకటి ఉంటుంది కదా. మన ఊరు మనం మర్చిపోతే ఎలా? ఎస్, అలా సొంత ఊరిని చాలా తక్కువ మంది గుర్తుపెట్టుకుంటారు, బట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. బట్ ఇది కూడా చాలా సంతృప్తిని ఇచ్చే ఒక మంచి కార్యక్రమం అని అనుకుంటాను. ఎవ్రీ 26th నేను ఊరికి వెళ్ళి అవార్డు స్కాలర్షిప్ ఇవ్వడం